ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ముందుగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో తండ్రికి నివాళి అర్పించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు. మరి కాసేపట్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. వేంపల్లి, వీరపనేనిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే తొలి సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. ఈ సభకు 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు నేతలు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ పంపడానికి కూడా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. వైజాగ్ పోర్టుకొచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే అన్నారు. అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుందన్నారు. బీసీల అడ్డాయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలైన భరత్, సీఎం రమేష్లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలన్నారు సుబ్బారెడ్డి. ప్రజాగళం పేరుతో ప్రజల వద్దకు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వరప్రసాదరావును ప్రజారథంపై ప్రజలకు పరిచయం చేశారు బాబు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు బాబు. పుత్తూరు, మదనపల్లిలోనూ పర్యటించనున్నారు చంద్రబాబు. ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ కుటుంబ సభ్యులకు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. మిగిలిన 8 మంది తెలంగాణ అభ్యర్థులను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధమంటూ ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ ఇవాల్టి నుంచి బస్సు యాత్ర చేస్తున్నారు. దీనికి ప్రతిగా అంబటి రాయుడు కూడా సిద్ధమంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైసీపీలో చేరి కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు అంబటి రాయుడు. దీంతో ఇప్పుడు అంబటి ట్వీట్పై చర్చ సాగుతోంది. రాజమండ్రిలో 28 మంది వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేశారు. టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. వాళ్ళు వార్డులకు వెళ్లకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. సేవ చేస్తోన్న మమ్మల్ని హీనంగా చూస్తున్నారని చెప్పారు. ఇక జగన్ పథకాలను జనంలోకి తీసుకెళ్తామన్నారు వాలంటీర్లు. వాలంటీరీ వ్యవస్థపై బీజేపీ నేత షేక్ బాజీ సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ జీతం తీసుకుని రాజకీయ పార్టీకి సేవ చేస్తున్నారన్నారు. ప్రజలకు జరిగిన మేలు కంటే వైసీపీకి 3 రెట్లు ఎక్కువ లాభం జరిగిందన్నారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉంది. డేటా చౌర్యంపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరపాలన్నారు షేక్ బాజీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల అధికారుల వద్ద ర్యాలీకి పర్మిషన్ తీసుకుని బాణాసంచా కాల్చారని కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్నారు జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య, ఆ పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు జగ్గయ్యపేట పిఎస్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలెన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాబోయే ఎన్నికల్లో ఓటమికి భయపడి కూటమి అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ భరత్. అభివృద్ధి పేరుతో 25% కమిషన్ తీసుకున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు భరత్. తమపై కరపత్రాలు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఎంపీ భరత్. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బండి సంజయ్ను అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చెంగిచెర్లలో ఉద్రిక్తతల మధ్యనే బండి పర్యటన కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపుపై దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు రాజు యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు దానం. దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ ఇచ్చింది బీఆర్ఎస్. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ సీటు ఒకే కుటుంబానికి చెందిన వారికి కేటాయించడం సరికాదన్నారు కాంగ్రెస్ ట్రైనింగ్ కమిటీ ఇన్ఛార్జ్ ఓట్ల వరప్రసాద్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వరప్రసాద్ తన మద్దతుదారులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పాలన అని చెప్పి తిట్టిపోసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒకే కుటుంబంలో 3కి ఎలా సీటు కేటాయిస్తారని ప్రశ్నించారు. వివేక్ కుటుంబానికి టికెట్ ఇస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు వరప్రసాద్.
ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చాం, మాకే టికెట్ ఇవ్వాలంటున్నారు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్. ఆదివాసీ నేతలకిస్తే తిరుగుబాటు తప్పదంటూ బంజారా సామాజిక వర్గం నేతలు హెచ్చరించారు. డాక్టర్ సుమలత, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీలో టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరతారనే వాదన ఉంది. పార్లమెంట్ టికెట్ తనకిచ్చే అవకాశం లేదని అలకబూనారు పీసీసీ మాజీ అధ్యక్షులు విహెచ్. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు విహెచ్. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విహెచ్ను పిలిపించి మాట్లాడారు. విహెచ్ను తన వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో కల్పించారు మహేష్ గౌడ్. ఈ సందర్భంగా విహెచ్ గట్టి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మోదీ మూడవసారి ప్రధాని కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. మోదీని చూసి ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రేవంత్ను చూసి కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేయలేదన్నారు. కేసీఆర్పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్కు ఓటు వేశారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రాహుల్ని ప్రధానిగా కూటమి సభ్యులే ఒప్పుకోవట్లేదని ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎన్నికల అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయడంపై సూచనలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ఫామ్ 7, ఫామ్ 8ను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రాజకీయ పార్టీలకు అనుమతులు జారీ, సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించారు. పార్టీ ఏదైనా ఉల్లంఘనలు జరిగితే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఎన్నికల అధికారి. మాజీ మంత్రి మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయారని, మల్కాజిగిరిలో ఎలా గెలుస్తాడని అన్నారు. మల్కాజిగిరిలో మాకు తప్ప ఎవరికీ క్యాడర్ లేదన్నారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశం జరిగింది. కేసీఆర్, కాసాని జ్ఞానేశ్వర్, సవితతో పాటు ఆ పార్టీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికల కార్యాచరణపైన నేతలు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారన్నారు కేటీఆర్. విజయవాడలో ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీల సమావేశం 2వ రోజు కొనసాగుతోంది. బీజేపీ పెద్దలు అరుణ్ సింగ్, సిద్ధార్థ్ సింగ్ ఆధ్వర్యంలో భేటీలు జరుగుతున్నాయి. రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు నేతలు. మరోవైపు అసెంబ్లీ టికెట్ల కూర్పుపైన చర్చ జరుగుతోంది. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. వాలంటీర్స్ ఎన్నికల ప్రాసెస్లో పాల్గొనకూడదని చెప్పింది. ఎన్నికలు అయ్యే వరకు పెన్షన్ విషయంలో వాలంటీర్స్ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది బీజేపీ. ఈ నెల 29న ఎమ్మిగనూరులో జరగాల్సిన చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. అదే రోజు సీఎం జగన్ సభ ఉండడంతో భద్రతా కారణాలతోటి చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఒకే రోజు బాబు, జగన్ సభలకు అనుమతి ఇవ్వలేమని చెప్పారు కర్నూలు జిల్లా పోలీసులు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వసిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల నిర్వహణ మెటీరియల్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, మరొక స్వతంత్ర అభ్యర్థి రేసులో ఉన్నారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. బలం లేకున్నా క్రాస్ ఓటింగ్పై ఆధారపడింది కాంగ్రెస్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. వైవి సుబ్బారెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆమె విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది అన్నారు బొత్స ఝాన్సీ. రాష్ట్రంలో సీఎం జగన్ను ఢీకొట్టే నాయకుడే లేరన్నారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కరపత్రం వివాదంపై ఎంపీ మార్గాని భరత్కు టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు కౌంటర్ ఇచ్చారు. కరపత్రాలు వాళ్లే వేసుకుని మా మీద నెడుతున్నట్టు ఉందన్నారు. టీడీపీ అలాంటి పనులు చేయదు, సింపతి కోసం భరత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 25% లేదే పని జరగట్లేదని కార్పొరేషన్ కోడై కూస్తోందన్నారు. నగరంలో ఎక్కడ చూసినా నాసి రకం పనులే, అది కాదా కమిషన్ అన్నారు ఆదిరెడ్డి వాసు. వాలంటీర్లపై విపక్షాలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరకు అందుతున్నాయని చెప్పారు. గెలిచే ధైర్యం లేకనే వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు శ్రీనివాసులు. ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. కాళేశ్వరం జలాలు తిరిగొచ్చే దారి లేక దిగువ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కష్టంగా మారింది. ఈ వేసవి మంచిర్యాల, పెదపల్లి జిల్లాలకు 17 టీఎంసీల నీరు అవసరం ఉండగా ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరే అందుబాటులో ఉంది. మండుతున్న ఎండలతో ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం అడుగంటింది. ఇప్పటికే సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకు తగ్గుతోన్న నీటి నిల్వలతోటి తాగునీటి కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని రంగనాయక ఆలయంలో సినీ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వాళ్ళు ఒక్కటయ్యారు. జనగామలో ఓటుపై అవగాహన కోసం 5K రన్ నిర్వహించారు. ర్యాలీని ఆర్డీఓ జెండా ఊపి ప్రారంభించారు. రన్లో పాల్గొనేందుకు అధికారులు, మహిళలు, యువత పోటీపడ్డారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన రన్ బతుకమ్మ కుంట వరకు సాగింది. అల్లూరి ఏజెన్సీలో పోలీసుల పిలుపు మేరకు గిరిజనులు నాటు తుపాకులను సరెండర్ చేస్తున్నారు. ఇప్పటికే 25 నాటు తుపాకులను సీజ్ చేశారు. ఈ నెలాఖరులోపు సరెండర్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ నుంచి లేఖ రాయడంపై బీజేపీ నేత వీరేంద్ర సచ్దేవా అభ్యంతరం తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదులు చేశారు. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, కస్టడీకి నిరసనగా అసెంబ్లీ దగ్గర నిరసన తెలిపారు ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొహాలకు కేజ్రీవాల్ ఫేస్ మాస్కులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేజ్రీవాల్ లిక్కర్ కేసు విచారణతో కస్టడీలో ఉండడంతో తొలిసారి ఆయన లేకుండానే సమావేశాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ అల్వార్ నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి పూలవర్షం కురిపించారు. తమిళనాడు కోయంబత్తూరులో బీజేపీ లోక్సభ అభ్యర్థి అన్నామలై నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలకు అభివాదం చేశారు. కోల్కతాలో ఎన్నికల సంఘం భేటీ అయింది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థుల నేతలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. తమిళనాడులో పీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో ప్రజా సంక్షేమమే రూపొందించిన మేనిఫెస్టో అంశాలను మీడియాకు వివరించారు ఆ పార్టీ చీఫ్ రామ్దాసు. చెన్నైలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మరోసారి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆయనకు మద్దతుగా బీజేపీతో పాటు ఎన్డీఏ పక్ష కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. మ్యాచ్ కోసం 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు సిపి తరుణ్ జోషి. ల్యాప్టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్లకు అనుమతి లేదన్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి అభిమానులను స్టేడియంలోకి పంపుతామన్నారు.